ప్లమ్ కేక్ ప్రిపేర్ చేయాలంటే ఆరెంజ్ జ్యూస్ ఉండాలా, గ్రేప్ జ్యూస్ ఉండాలా? వామ్మో, డ్రై ఫ్రూట్స్ కూడా ఉండాలా? అలాగైతే చాలా కష్టం కదా కేక్ ప్రిపేర్ చేయాలంటే. అలా ఏం ఉండదండి. ఈ వీడియోలో మీకు ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకుండానే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ప్లమ్ కేక్ అనేది చాలా బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. ఇవాళ వీడియోలో ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ కాకుండా మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో వాటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ని మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫైన్గా చాప్ చేసిన ఆల్మండ్స్ అండ్ కాజు తీసుకున్నాను. 1 cup yellow kismis, 1 cup black kismis and 1 cup of tutti frutti, 2 tablespoons of watermelon seeds and 1 cup of ఖర్జూరం పిక్కలు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవేవి మా దగ్గర లేవండి, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక 10 రూపీస్ పెడితే మనకి ట్యూటీ ఫ్రూటీ ప్యాకెట్ అనేది వస్తుందండి. అండ్ మన ఇంట్లో ఎలాగా కాజు ఉంటుంది కాబట్టి ఫైన్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనమైతే క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమిల్ అంటే ఏం లేదండి, ఫస్ట్ షుగర్ని మనం బాగా కరిగించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. తర్వాత కొంచెం కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఒక స్పాచులా కానీ ఏదైనా స్పూన్ తీసుకొని కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనం ఎటువంటి వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే పైకి పొగలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ క్యారమిల్ అనేది మనకి బాగా మరిగి ఉంటుంది కదా, సో కొంచెం అనేది చేతి మీదకి వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇందులోకి వేసుకోవాలి. మిగతా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనం పైన గార్నిష్ కోసం వేస్తాం. నేను వచ్చేసి కొంచెం బ్లాక్ కిస్మిస్ అండ్ ఎల్లో కిస్మిస్ వేస్తున్నాను. ఖర్జూరం అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న కాజు అండ్ ఆల్మండ్ కూడా వేస్తున్నాను. అండ్ ఇందులోనే ట్యూటీ ఫ్రూటీ తీసుకున్నాను. నేను వచ్చేసి ట్యూటీ ఫ్రూటీ ఓన్లీ ఒక కలరే తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే మనకి గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది కదా, ఏవైనా తీసుకోవచ్చు. సో ట్యూటీ ఫ్రూటీ అయితే మనకి అవైలబుల్లో ఏ మార్కెట్లోనే దొరుకుతుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇందులో వాటర్మెలన్ సీడ్స్ కూడా వేసేసి ఒక 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసే పాకం అంతా డ్రై ఫ్రూట్స్కి బాగా పట్టాలి, ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. కానీ స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆ ప్యాన్ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఇది మనకి కంపల్సరీగా చల్లారాలండి. చల్లారిన తర్వాత కేక్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే నేను 6 inches కేక్ మౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే స్టీల్ బౌల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని నీట్గా గ్రీస్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో బటర్ పేపర్ అనేది వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో మైదాతో డస్టింగ్ చేసుకున్నా కూడా ఈజీగా డీమౌల్డ్ అనేది అయిపోతుంది. అందరి దగ్గర అవైలబుల్లో బటర్ పేపర్ ఉండదు కాబట్టి మైదా అయితే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి నీట్గా డస్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ చుట్టూ బార్డర్స్ కూడా నేను బటర్ పేపర్ వేస్తున్నాను, ఎందుకంటే ప్లమ్ కేక్ అనేది మనకి పైకి బాగా పొంగి వస్తుంది. సో బేస్ అనేది కింద పడిపోకుండా బటర్ పేపర్ వేస్తే దానికి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి బటర్ పేపర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఎడ్జెస్ కూడా మీరు జస్ట్ మైదాతో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ వేసిన తర్వాత దీన్ని కూడా నేను కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని బౌల్ని ఒక సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 1 cup మిల్క్ యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లోని మిల్కే తీసుకోవాలండి. పాలు కాచి చల్లార్చినా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇందులో ఇప్పుడు 1/4 cup ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇందులో చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, బటర్ కోర్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం 5 to 6 minutes వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా బీట్ చేస్తే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. తర్వాత ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకొని 1 cup ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇవన్నీ యాడ్ చేసుకుని పిండిని బాగా జల్లించుకోవాలి. ఎక్కడ లంప్స్ ఏమి లేకుండా చూసుకొని పిండిని అయితే బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునే దాంట్లో 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అండ్ 1 tablespoon దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకోవాలి.
దాల్చిన చెక్కని మిక్సీ పడితే మనకి ఫైన్ పౌడర్గా అవుతుంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ప్లమ్ కేక్కి చాలా బాగుంటుంది, మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ సిరప్ ఉంది కదా, సో ఆ సిరప్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సిరప్ అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. సో సిరప్ అంటే ఏమీ లేదండి, షుగర్ని మనం క్యారమలైజ్ చేసుకున్నాం కదా, అందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, అది చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మనం కట్ అండ్ ఫుల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. సో అలా మిక్స్ చేసుకుంటే మనకి లోపల ఎటువంటి లమ్స్ అవి లేకుండా ఉంటుంది. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత స్పాంజీగా ఫ్లఫీగా వస్తుందండి. మనం బ్యాటర్ మిక్స్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది కేక్ అనేది ఎలా వస్తుంది అనేది. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ టెక్స్చర్లో ఉండాలి. అలా అని లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా కూడా ఉండకూడదు. అలాగైతే కేక్ అనేది మనకి గట్టిగా రాయిలాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో నేను పెరుగు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది కొంచెం పొంగుతుంది అనమాట. సో మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ స్కిప్ చేసేవచ్చు. ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లోకి అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి 6 ఇంచెస్ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ కేక్ మౌల్డ్ అవైలబుల్లో ఉంటుందో అది తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా వేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ నీట్గా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అయిపోతుంది అండ్ బ్యాటర్ కూడా మనకి లెవెల్గా ఉంటుంది. ట్యాప్ చేయకపోతే బ్యాటర్ అనేది పైకి పొంగిపోయి ఉబ్బుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని కంపల్సరీగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. మా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవండి, మేము వేసుకోమనుకునే వాళ్ళు అది మీ ఇష్టం అండి, ఇట్స్ అన్ ఆప్షనల్ అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఆ లోపల స్టాండ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. పైన క్యాప్తో క్లోజ్ చేసుకొని 15 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని బౌల్లోకి వేసుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ 35 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. యాడ్ చేసాం కదండి, సో బ్యాటర్లో కొంచెం మనకి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అందుకు మినిమం 45 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ లోపల ఇన్సర్ట్ చేసి చూడండి. మనకి బ్యాటర్ ఏమీ టూత్పిక్కి అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. బేక్ అయిన వెంటనే బటర్ పేపర్ కానీ డీమోల్ కానీ చేయకూడదండి. ఒక 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టేస్తే అది కూల్ అవుతుంది. తర్వాత మనం డీమోల్ చేసుకోవడానికి బాగుంటుంది. వేడి మీద డీమోల్ చేస్తే కేక్ అనేది మెత్తగా ఉంటుంది అండ్ లోపల ఉడకకుండా ఉంటుంది అనమాట. సో 1/2 అవర్ చల్లారిన తర్వాత చక్కగా డీమోల్ చేసుకుంటే మనకి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను బటర్ పేపర్ యాడ్ చేశాను కదా, సో ఈజీగా డీమోల్డ్ అయితే అయిపోయిందండి. సో ఫైనల్గా మనకి ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి నాకు సెకండ్ ఆర్డర్ అనమాట. సో వాళ్ళ అత్తయ్య గారి బర్త్డే అని చెప్పేసి నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చింది. సో పిల్లల స్కూల్లో మేడం అనేది కేక్ ఆర్డర్ ఇచ్చారు. సో వాళ్ళకైతే ఈ కేక్ని అందిస్తున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.